ఉల్లిపాయ అంటే ఒక్క ఉల్లిపాయే అనుకుంటున్నారా? కానీ సూపర్ మార్కెట్లోకి వెళితే రెడ్ ఆనియన్, వైట్ ఆనియన్, షాలడ్స్ ఇలా రకరకాలు కనిపిస్తాయి. అవి తేడాలు ఎక్కడుంటాయో తెలుసా? రంగులో మాత్రమే కాదు, వాటి న్యూట్రిషనల్ ప్రొఫైల్, యాంటీఆక్సిడెంట్ పవర్ మరియు హెల్త్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా వేరేలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ముదురు ఊదారంగు ఉల్లిపాయ, తెల్ల ఉల్లిపాయ, లైట్ పింక్ ఉల్లిపాయ చూడగానే ఏదైనా తిన్నా ఒకటే అనుకున్నారా? కానీ నిజానికి ఉల్లిపాయ రంగు మారితే ఆరోగ్య ప్రయోజనాలు కూడా మారిపోతాయంటే నమ్ముతారా? వెయిట్ లాస్ కావాలా? స్కిన్ గ్లో కావాలా? గట్ హెల్త్ స్ట్రాంగ్ కావాలా? ఏ ఉల్లిపాయ ఏ అవసరానికి పనికొస్తుందో తెలుసా? ఈ వీడియోలో మనం 3 ప్రధాన ఉల్లిపాయల రకాల గురించి తెలుసుకుందాం. మరియు ఏది ఏ రకమైన ఆరోగ్యానికి బాగా పనిచేస్తుందో చూద్దాం. ఎరుపు లేదా ఊదా ఉల్లిపాయ, రెడ్ లేదా పర్పుల్ ఆనియన్. మన దేశంలో ఎక్కువగా కనిపించే ఉల్లిపాయ రకం ఇదే. దీని ముదురు ఊదారంగు వల్ల ఇది యాంథోసైనిన్స్ అనే పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్స్తో రిచ్గా ఉంటుంది. ఇది మన హార్ట్ హెల్త్, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ మరియు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కోసం చాలా మంచిది. దీనిలో క్వర్సెటిన్ అనే ఫ్లేవోనాయిడ్ కూడా ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ అంటే శరీరంలో వచ్చే సున్నితమైన వాపులు తగ్గించడంలో కీ రోల్ పోషిస్తుంది. ఎరుపు ఉల్లిపాయ అనగానే చాలామంది దాన్ని వండే పదార్థంగా మాత్రమే చూస్తారు. కానీ నిజానికి ఇది మన ఆరోగ్యానికి ఓ ప్రాకృతిక ఔషధంలా పనిచేస్తుంది. దీని ముదురు ఊదారంగులో ఉండే యాంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోకి ఫ్రీ రాడికల్స్ను నిరోధించి క్షయవ్యాధుల్నుంచి కాపాడతాయి. ఈ ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ శరీరంలో వచ్చే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే మనకు దీర్ఘకాలంగా జరిగే సున్నితమైన వాపులు అంటే ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్స్ లేదా అల్లర్జీలు లేదా చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగించవచ్చు. గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు వంటి వ్యాధుల నివారణలో ఇది సహాయపడుతుంది. దాంతోపాటు స్కిన్ హెల్త్ను మెరుగుపరచడంలో కూడా ఇది సహాయకారి. చర్మానికి సహజమైన మెరుపు తీసుకురావడంలా పనిచేస్తుంది. ఈ న్యూట్రియంట్స్ అన్నింటినీ నిలుపుకోవాలంటే వండకుండా రా ఫామ్లో తీసుకోవడం మంచిది. ముఖ్యంగా సలాడ్స్లో ఈ ఉల్లిపాయను ముక్కలుగా తరిగి చేరిస్తే దాని లోపల ఉన్న మెరుగైన పోషకాలన్నీ నేరుగా శరీరానికి అందుతాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని ప్రతివారం 3-4 సార్లు రా ఆనియన్స్గా ఆహారంలో చేర్చడం ద్వారా మీరు గుండె, చర్మం మరియు అంతర్గత ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకోవచ్చు. తెల్ల ఉల్లిపాయను చాలామంది సాధారణంగా రుచిలో తక్కువగా ఉండే ఉల్లిపాయగా భావిస్తారు. కానీ దీని లోపల దాగి ఉన్న ఆరోగ్య గుణాలు చూసిన తర్వాత మీరు దీన్ని చాలా గౌరవంగా చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ ఉల్లిపాయలో సల్ఫర్ కాంపౌండ్స్ బాగా అధికంగా ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ఆలిసిన్ అనే ఘాటైన శక్తివంతమైన మూలకం ఉంటుంది. ఈ ఆలిసిన్ మన గట్ హెల్త్ను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంటే మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా బ్యాలెన్స్, జీర్ణక్రియ పటుత్వం మరియు మెటబాలిజం రేట్ను ఇది మెల్లగా మెరుగుపరుస్తూ ఉంటుంది. ఎవరికైనా భోజనం చేసిన తర్వాత బాదింపు అంటే హెవీనెస్, బ్లోటింగ్ లేదా ఎసిడిటీ వంటివి తరచూ ఎదురవుతుంటే తెల్ల ఉల్లిపాయను తమ ఆహారంలో చేర్చడం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకా తెల్ల ఉల్లిపాయలో ఉండే కొన్ని సహజమైన గుణాలు శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ను బలోపేతం చేస్తాయి. అంటే సీజనల్ ఇన్ఫెక్షన్స్ లేదా శ్వాస సంబంధిత సమస్యల నుండి బయటపడే శక్తిని ఇది పెంచుతుంది. ఎలర్జీ వల్ల వచ్చే సైనస్ ప్రాబ్లమ్స్ లేదా కోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవారు దీన్ని వాడడం వల్ల లాభపడతారు. ఇది ఎక్కువగా మసాలా వంటల్లో, వేపుళ్లలో వాడితే బాగా కలుస్తుంది. కానీ ఇందులోని ఆలిసిన్ పుష్కలంగా పనిచేయాలంటే ఒక చిన్న ట్రిక్ పాటించాలి. ఎందుకంటే అలానే వదిలితే ఆలిసిన్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మన శరీరానికి ఆ గుణం ఎక్కువగా అందుతుంది. అందుకే తెల్ల ఉల్లిపాయను వాడటాన్ని చిన్న విషయం అని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఇది శరీరానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించడమే కాదు, పొట్ట ఆరోగ్యం నుంచి శ్వాస వ్యవస్థ వరకు సహాయపడే ఒక అండర్ రేటెడ్ ఫుడ్ హీరోలా పనిచేస్తుంది. షాలడ్స్ లేదా చిన్న ఉల్లిపాయలు ఇవి చక్కటి మసక పింక్ రంగుతో చిన్న పరిమాణంలో ఉండే ప్రత్యేకమైన ఉల్లిపాయ రకం. వాసన కొంచెం మృదువుగా, రుచిలోనూ తేలికగా ఉండే ఈ షాలడ్స్ను చాలామంది వంటల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు చాలా గొప్పవి అని తెలియక చాలామంది వీటిని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఈ చిన్న ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి.
ఇవి శరీరానికి అత్యవసరమైన యాంటీఆక్సిడెంట్స్, శరీరంలోని సెల్ డ్యామేజ్ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు, వీటిలో ఉండే విటమిన్ బి6 మన మెదడు పనితీరు అంటే బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చదువుకునే పిల్లల నుండి పని ఒత్తిడితో బాధపడే పెద్దల వరకు మెంటల్ క్లారిటీ, ఫోకస్, కాన్సంట్రేషన్ పెరగాలంటే ఈ షాలెట్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవి స్కిన్ రీజువినేషన్లోనూ సహాయపడతాయి. అంటే మృదువైన చర్మం, ప్రకాశవంతమైన ముఖం కావాలనుకునేవారు వీటిని తరచూ ఆహారంలో చేరిస్తే మంచి గ్లో వస్తుంది. షాలెట్స్లో ఉండే సహజమైన ఫైటోకెమికల్స్ హార్మోన్ల సమతుల్యతను నిలబెట్టడంలో కూడా సహాయపడతాయి. ముఖ్యంగా మహిళల ఆరోగ్య పరిరక్షణలో ఇది మేలైన ఎంపిక. ఇవి చాలా మెత్తగా ఉండటంతో ఎక్కువ వేడి పెట్టకుండానే వాడటం మంచిది. ఉదాహరణకు, వేపుళ్లలో లో హీట్ సాటేయింగ్, చట్నీలు లేదా గార్లిక్ మిశ్రమాలతో తక్కువ కాలిన వంటల్లో వాడితే ఇవి పుష్కలంగా న్యూట్రియంట్స్ అందిస్తాయి. అన్నిటికన్నా ప్రత్యేకమైన విషయమేంటంటే ఇవి లో ఫాడ్మ్యాప్ ఫుడ్, అంటే జీర్ణ వ్యవస్థ నాజూకుగా ఉన్నవారికి కూడా అవుట్ చేయకుండా సులభంగా జీర్ణమవుతాయి. అందుకే షాలెట్స్ అనేది చిన్నదిగా కనిపించిందన్న మాటకే తీసిపారేయద్దు. ఇవి చిన్నవైనా మెదడు, చర్మం, హార్మోన్లు, జీర్ణ వ్యవస్థ అన్నింటికీ గొప్ప మద్దతునిచ్చే చిన్నపాటి ఆరోగ్య రహస్యంగా మన వంటింట్లో దాగి ఉన్నాయి. ఒక్కో ఉల్లిపాయ రకాన్ని మన ఆరోగ్య అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. అదే నిజమైన స్మార్ట్ ఈటింగ్. మీరు ఏ లక్ష్యం కోసం ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా ఉల్లిపాయ ఎంపిక చేసుకుంటే ఫలితాలు బాగా కనిపిస్తాయి. గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలనుకుంటే ఎరుపు ఉల్లిపాయలు అత్యుత్తమ ఎంపిక. ఎందుకంటే వీటిలో ఉన్న యాంథోసైనిన్స్, క్వర్సెటిన్ లాంటి యాంటీఆక్సిడెంట్స్ గుండె నాళాలలో వచ్చే దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి బ్లడ్ ప్రెషర్ నియంత్రణ, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ వంటి ముఖ్యమైన కారకాలపై సానుకూల ప్రభావం చూపుతాయి. అలాగే మీకు తరచూ అమ్లత, బాధింపు లేదా జీర్ణ సమస్యలు ఉంటే మీకు సరిపోయేది తెల్ల ఉల్లిపాయ. ఇందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్, ముఖ్యంగా ఆలిసిన్ అనే పదార్థం జీర్ణక్రియను బాగా ఉత్సాహపరుస్తుంది. ఇది గట్ ఫ్రెండ్లీగా పనిచేసి బ్లోటింగ్ మరియు ఎసిడిటీ లాంటి సమస్యలను తగ్గించగలదు. మీరు అందంగా కనిపించాలని, స్కిన్ గ్లో కావాలని లేదా మెంటల్ క్లారిటీ, ఫోకస్ పెరగాలని ఆశిస్తే షాలెట్స్ లేదా చిన్న ఉల్లిపాయలు మీకు సరైన ఎంపిక. వీటిలో ఉండే ఫ్లేవోనాయిడ్స్ మరియు విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా చర్మానికి సహజ ప్రకాశాన్ని తీసుకురస్తాయి. ప్రత్యేకంగా హార్మోన్ సమతుల్యత అవసరమయ్యే సమయంలో కూడా ఇవి బాగా సహాయపడతాయి. కాబట్టి ఇకపై ఉల్లిపాయ తీసుకునే ముందు నా ఆరోగ్య లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి. దానికి సరిపోయే ఉల్లిపాయ రకాన్ని ఆహారంలో చేరిస్తే మీరు ఫుడ్ యాజ్ మెడిసిన్ అన్న కాన్సెప్ట్ని నిజంగా అనుభవిస్తారు.